नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। डीसीसीबी के अध्यक्ष अड्डी भोजा रेड्डी ने कहा है कि तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी के नेतृत्व में कांग्रेस सरकार के कार्यकाल के दौरान सरकार ने गारंटी को पूरा करने के लिए लोगों का विश्वास अर्जित किया है। शुक्रवार को आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी कैंप कार्यालय और प्रजा भवन सेवा में मीडिया से बात की। उन्होंने कहा है कि उनकी कांग्रेस सरकार एक साथ 2 लाख कर्ज माफी करने वाली पहली सरकार है जो अब तक किसी राज्य ने नहीं किया। उन्होंने कहा है कि किसानों की राय के आधार पर ग्राम सभाओं के माध्यम से किसानों को आश्वासन भी दिया जाना चाहिए। गरीबों के लिए इंद्रमा और महिलाओं के लिए 2500 रुपए जल्द ही लागू किए जाएंगे। बीआरएस की आलोचना पर बोलते हुए उन्होंने कहा है कि जो लोग मानते हैं कि भगवान है वो बीआरएस की ही जाल में फंस जाएंगे। उस दिन पूर्ण बहुमत होने के बावजूद कांग्रेस ने माल की तरह विधायकों को खरीदा, लेकिन अब विधायक और एमएलसी राज्य के विकास की उम्मीद में ही पार्टी में शामिल हो रहे हैं। उन्होंने कहा है कि पूर्व में 10 साल तक सत्ता में रहे बीआरएस के कार्यकाल में राज्य में कोई विकास नहीं हुआ है, इसलिए वे इस बार विकास के लिए पार्टी में शामिल हो रहे हैं। इसी इरादे से राज्यसभा सदस्य पद से इस्तीफा देकर शामिल हुई। उन्होंने कहा है कि केटीआर नई बातें कर रहे हैं कि राहुल गांधी लोकतंत्र की हत्या कर रहे हैं और उन्हें जवाब देना होगा कि आपके पिता ने उस दिन क्या किया था। साथ ही केंद्र में सत्ता में मौजूद बीजेपी ने भी कुछ नहीं किया। उन्होंने कहा कि टेक्सटाइल पार्क, आदिलाबाद, आलमूर रेलवे लाइन, यूनिवर्सिटी, सीसीआई, एयरपोर्ट जैसी चीजें जो यहाँ के लोगों के लिए लंबे समय से इच्छा थी वो हमेशा से लंबित है। उन्होंने कहा है कि राज्य सरकार ने ये बहाना बना दिया है कि जो काम केंद्र 10 साल में नहीं कर पाया। उन्होंने कहा है कि केंद्र में किसी भी प्रस्ताव पर सरकार के साथ चर्चा का समाधान किया जाना, क्योंकि उनकी सरकार विकास के लिए आवश्यक अनुमति देने के लिए हमेशा तैयार है। नवनिर्वाचित बीजेपी सांसद को कहा है कि उन्हें इन मांगों को हल करने के लिए कदम उठाना चाहिए, वरना वो इन्हें हासिल होने तक हार मान लेंगे। मुख्यमंत्री రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో దాదాపు 5 గ్యారెంటీలు పూర్తి చేసుకొని 6వ గ్యారెంటీ కూడా మొదలు పెడతా ఉన్నాం। అదే విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 70-75% ఉన్న రైతాంగాన్ని కూడా 28 రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం చేయండి 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపల చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। అదే విధంగా రైతు భరోసా కూడా ఈ యొక్క ఆగస్టు 15 తర్వాత రైతు భరోసా కూడా ఎన్ని ఎకరాలు తీసుకోవాలి, ఎన్ని ఎకరాలకు వేయాలని చెప్పి రైతుల ద్వారానే గ్రామ సభలు పెట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ఒక నిర్ణయంకు రావడం జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా వేస్తూ ఉన్నాం। అదేవిధంగా నిరుపేదలకు పక్క గృహాలు కానీ, అదేవిధంగా మహిళలకు 2500 కానీ ఈ కార్యక్రమాలు కూడా అతి త్వరలోనే మొదలవుతూ ఉన్నాయి। కానీ ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొన్నటిదాకా రాజ్యమేలి రాష్ట్ర నాయకులు కానీ ఇటు జిల్లా నాయకులు కానీ 28 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి చేయండి ఆనాడు 88 సంఖ్య ఉన్నా కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఒక 12 నుంచి 13 మంది కాంగ్రెస్ వాళ్ళని కొనుగోలు చేయడం జరిగింది। ఈరోజు దేవుడున్నాడు ఎవరిదో అవినలందులో వాడు పడతాడు అంటే ఈరోజు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పడతా ఉంది। ఈరోజు 6 ఎమ్మెల్యేలు రావడం జరిగింది, ఒక రాజ్యసభ సభ్యుడు రావడం జరిగింది, ఇంకా నిన్న కూడా ఎమ్మెల్సీలు 6 రావడం జరిగింది। అనేక నాయకులు ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో అభివృద్ధి కాలే కాబట్టి అభివృద్ధి చేసుకుందామని చెప్పి అనేక సర్పంచులు, అనేక కౌన్సిలర్లు, అనేక మున్సిపల్ చైర్మన్లు, అనేక జెడ్పీటీసీలు అనేక మంది జన్ అవుతా ఉన్నారు। అంటే మీరు నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతుంటే రాష్ట్ర నాయకుడు ఒక్క పారి ఈ నేలకని తిరిగి రాసుకోవాలని చెప్పి ఆనాడు మీ తండ్రి చేసిన కథనే రాజీవ్ గాంధీ చేస్తే రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు నిన్న మాట్లాడతారు। మీ తండ్రి కూని చేయలేదా పోయిన 5 సంవత్సరాలు 12 నుంచి 13 మంది ఎమ్మెల్యేలని ఒక కూరగాయలు ఉన్నట్టు, గొర్రెలు ఉన్నట్టు, మేకలు ఉన్నట్టు, బర్రెలు ఉన్నట్టు కొనుగోలు చేయడం జరిగింది। ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయంలో అభివృద్ధి చేసుకుందామన్న ఆలోచనతో ఈరోజు రావడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా వేస్తూ ఉన్నాను। ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది। గౌరవ ఎంపీ గారితో నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న సీసీఐని పునః ప్రారంభించాలి, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే లైన్ చేయాలి, అదే విధంగా గిరిజన యూనివర్సిటీ తీసుకురావాలి, అదే విధంగా కేంద్రం నుంచి టెక్స్టైల్ పార్క్ తీసుకురావాలి। అనేక డిమాండ్లు ఉన్నాయి। ఈడ 10 సంవత్సరాలు మీ యొక్క కేంద్రానికి
ఇక్కడ నుంచి పోయిన 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులను పంపించడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా పార్లమెంట్ సభ్యులను పంపించడం జరిగింది. ఇవి చేయకుంటే రేపు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీకు ఏమన్నా ఇక్కడ ల్యాండ్స్ గురించి కానీ ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ గురించి కానీ ఇవన్నిటి గురించి ఇబ్బంది ఉంటే మా రాష్ట్ర ప్రభుత్వం తాటికి మా ఇన్ఛార్జీలు శ్రీనివాసరెడ్డి గారు కానీ అదేవిధంగా మా ఇన్ఛార్జ్ ఆడే గేందర్ గారు కానీ అదేవిధంగా మా నాయకులు ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కానీ సమస్యలు పరిష్కారం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈరోజు ఆ యొక్క కార్యక్రమాలు మొదలు పెట్టకుంటే మా రాష్ట్ర ప్రభుత్వం కానీ మా జిల్లా నాయకులు కానీ రేపు మీ యొక్క పనులు చేసే వరకు మిమ్మల్ని వదలమని చెప్పి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మా ఎంబడి ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.